పుట్టుకే సంచలనం, ఆ తరువాత సాధించిన విజయం అనితర సాధ్యం. చరిత్రని సృష్టించేది యుగ పురుషులే అనే వాస్తవానికి నిలువెత్తు నిదర్శనంగా పార్టీ పుట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చింది. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవాన్ని, ఖ్యాతిని సొంతం చేసుకుంది. తెలుగువాడి ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిపై దండయాత్రకి అన్నగారు పిలుపునిస్తే యావత్ తెలుగు జాతి ముందుకు కదిలింది. తెలుగువాడి సత్తా ఏమిటో చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొడుతూ ఢిల్లీ పాలకుల అహంకారాన్ని ప్రశ్నిస్తూ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. 32 క్రితం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 200 మంది సమక్షంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించిన నందమూరి తారక రామారావు రాష్ట్ర రాజకీయాల్ని ఆమూలాగ్రం మార్చేశారు. అప్పటికే కేంద్రంలో బలంగా ఉన్న ఇందిర లాంటి రాజకీయ మేరు నగాన్ని ఢీకొట్టి ఘన విజయం సాధించి ఆంధ్రులకు అన్నగారిగా మారారు ఎన్టీఆర్. తెలుగు జాతికి నాదది తిరుగులేని ఆయుధం కదిలింది కదిలింది చైతన్య రథం. మన కోసం కుబేరుడే కుచేరుడై వచ్చినాడు, సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. పార్టీ ప్రారంభించిన ఎన్టీఆర్ చైతన్య రథం ఎక్కి రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త వారికి, యువకులకు అవకాశం ఇచ్చారు. ఎండనక వాననక ప్రతి పల్లె వెళ్లారు. నా తెలుగింటి ఆడపడుచులకు అంటూ ఎన్టీఆర్ ప్రసంగం ప్రారంభించగానే అదో హోరు. ఎన్టీఆర్ చైతన్య రథం నిలబడిన ప్రతి చోట జనసంద్రమే. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోయినా ఎన్టీఆర్ ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. అదే అభిమానాన్ని ఎన్నికల్లో చూపించారు. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో కొత్త శకం మొదలయ్యింది. తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం కదిలింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన ఏడాదికే కాంగ్రెస్ మార్కు కుట్రలు మొదలయ్యాయి. పార్టీలోనే ఉంటున్న నాదెండ్లను ఎగదోసి టీడీపీ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర జరిగింది. యావత్ ఆంధ్రదేశం ఒక్కటే అన్నగారికి అండగా నిలిచింది. సీఎం అయిన తరువాత అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పాలనను అందించారు ఎన్టీ రామారావు. రాజకీయాన్ని గుప్పిట పట్టిన కాంగ్రెస్ చేతుల నుంచి దాన్ని బహిర్గతం చేసి పాలనను పేదవాళ్ల దగ్గరకు తీసుకువెళ్లిన ఖ్యాతి ఎన్టీఆర్కే చెల్లింది. 2 రూపాయలకే కిలో బియ్యం, పేదవాళ్లకు జనతా వస్త్రాలు, ఎస్సీ ఎస్టీలకు పక్కా ఇళ్లు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా, ప్రజలకు అందుబాటులోకి పాలన తెచ్చేందుకు మండలాల ఏర్పాటు లాంటి విధానాలతో ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజలందరికీ కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు యావత్ దేశానికే మార్గదర్శకాలయ్యాయి. 50 రూపాయలకే కరెంటు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఎవ్వరూ ఊహించని జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారాయన. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశమంతా ఇందిర సానుభూతి పనిచేస్తే తెలుగు నేలపై మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్ ముందు ఆ సానుభూతి నిలబడలేకపోయింది. ఆ ఎన్నికల్లో మొత్తం 35 లోక్సభ స్థానాలను గెలుచుకున్న టీడీపీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షమయ్యింది. లోక్సభలో ఓ ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం అదే తొలిసారి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలకు తెరతీసింది కూడా ఎన్టీఆరే. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమికెట్టారు. నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి వీపీ సింగ్ ను ప్రధానిని చేసిన ఘనతను దక్కించుకుంది కూడా ఎన్టీఆరే. తర్వాత చంద్రబాబు కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగించారు. యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి దానికి సమన్వయకర్తగా ఉంటూ దేవేగౌడ, గుజరాల్ ను ప్రధానమంత్రి చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి ఢిల్లీలో చక్రం తిప్పారు. ఇవన్నీ తెలుగుదేశం కేంద్రంలో సాధించిన విజయాలే. లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన 1994లో ఘన విజయం సాధించింది తెలుగుదేశం. 200 సీట్లు గెలుచుకొని కనీసం ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో రికార్డు సృష్టించింది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 6 ఎంపీలు తొలిసారిగా పార్టీకి వెన్నుపోటు పొడిచారు.
అలాంటి అనేక ఎదురు దెబ్బల్ని తట్టుకున్న తెలుగుదేశం 1995లో అల్లకల్లోలానికి గురయ్యింది. ఎన్టీఆర్ పై తిరుగుబాటు ప్రకటించిన చంద్రబాబు పార్టీ పగ్గాల్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం విధానాలు, సిద్ధాంతాలు కొత్త మలుపులు తిరిగాయి.